బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ యశోద హాస్పిటల్లో బీఆర్ఎస్ నేతలు హంగామా సృష్టించారు. చిలుక ప్రవీణ్ కుమార్ అనే యూట్యూబర్ను గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా అతన్ని సోమాజిగూడ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అతన్ని పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన బీఆర్ఎస్ నేతలు విచక్షణ రహితంగా ఆసుపత్రిపై దాడి చేశారు. కొంతమంది ఆసుపత్రిలోకి వెళ్లాల్సి ఉండగా మూకుమ్మడిగా చొరబడి సిబ్బందిపైన పిడుగుద్దులు కురిపించారు. ఈ ఘటనలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు ఉన్నట్లు తెలుస్తుంది. భయభ్రాంతులకు గురైన యశోద సిబ్బంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఊహించిన ఘటనతో ఆసుపత్రిలో ఉన్న రోగులు ఇబ్బంది పడ్డారు. బీఆర్ఎస్ నేతల దాడి దృశ్యాలపై నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, మరి బీఆర్ఎస్ నేతలైతే ఎంతో విచక్షణ రహితంగా యశోద హాస్పిటల్కి వెళ్ళి అక్కడ దౌర్జన్యం చేయడం అయితే మనకి విజువల్స్ ద్వారా తెలుస్తుంది. అక్కడ అసలు ఏం జరిగింది? జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఇవాళ ఉదయము తన ఒక డిస్కషన్ తర్వాత తన యూట్యూబ్ ఛానల్ నుంచి బయటకు వచ్చిన క్రమంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చిలుక ప్రవీణ్ పైన దాడికి పాల్పడ్డారు. అతన్ని తన మనుషులు వెంటనే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్య గౌడ్, గ్యాదర్ కిషోర్లు కూడా పరామర్శించడానికి తన అనుచరులతో కలిసి సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. కానీ కొంతమంది వ్యక్తుల్నే యశోద ఆసుపత్రికి లోపలికి పంపిస్తుంటారు. ప్రతి హాస్పిటల్లో ఒక 2 లేదా 4 అటెండెంట్లే లోపలికి పంపిస్తారు. కానీ మూకుమ్మడిగా మొత్తం మంది వెళ్తామని చెప్పి యశోద ఆసుపత్రి సిబ్బందితో వాగ్విధానికి దిగారు. కానీ వాళ్ళందరూ లోపల రోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. మిగతా పేషెంట్లు కావచ్చు, వాళ్ళంతా రోగుల బంధువులు కావచ్చు, ఇబ్బంది పడుతుంటారని చెప్పి చాలా మందిని ఆపిన పరిస్థితి. కానీ జగదీష్ రెడ్డిను, బూడిద భిక్షమయ్య గౌడ్, గ్యాదర్ కిషోర్ వీళ్ళు కానీ వాళ్ళ అనుచరులు కానీ ఊరుకోలేదు. మొత్తం యశోద సిబ్బంది అడ్డుకున్నా కూడా వాళ్ళందరినీ తోసివేస్తూ వాళ్ళపైన పిడిగుద్దులు కురిపిస్తూ ముందుకు వెళ్లిన దృశ్యాలు మనం సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాల్ని బయటకు తీసుకొచ్చిన కొంతమంది వ్యక్తులు నెట్టింట్లో పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది. అంటే ఒక మాజీ మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్య గౌడ్, అలాగే యాదరి కిషోర్లు అంటే ఒక ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఎంత క్రమశిక్షణగా ఉండాలన్న విషయాన్ని కూడా మర్చిపోయారని చెప్పి కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. యశోద ఆసుపత్రి సిబ్బంది పైన దాడి తీయడంతో వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు. స్థానిక పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరా విజువల్ సాయంతో వాళ్ళు ఫిర్యాదు చేసిన పరిస్థితి. రైట్ నగేష్, థ్యాంక్ యూ.